నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించి తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పిస్తామంటున్నారు భూమా అఖిలప్రియ. నాగిరెడ్డి హామీలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, ఆ అభివృద్ధిని గుర్తుంచుకుని ప్రజలు తమకే నంద్యాలను కట్టబెట్టాలని ధీమా వ్యక్తం చేశారామె. విశాఖ నుంచి కొలంబోకు తొలి విమాన సర్వీసు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి పాల్గొన్న అఖిలప్రియ భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని మరింత డెవలప్ చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. ఈరోజు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వాళ్ళు మొదటి ఫ్లైట్ విశాఖపట్నం నుంచి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ రావడం వల్ల టూరిజం కూడా చాలా డెవలప్ అవుతుందని కూడా మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఫ్లైట్ పెట్టడం వల్ల కూడా మనము అటు హెల్త్ టూరిజం కానీ లేకపోతే బుద్ధిస్ట్ టూరిజం కానీ ప్రమోట్ చేయడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వాళ్ళతో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. CEO గారితో పెట్టుకొని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కింద మరి అటు శ్రీలంకన్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఎటువంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుందని కూడా ఈరోజు మీటింగ్లో కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది.